కొల్లబత్తుల నానాజీ గారు కొద్ది నిమిషాలు వర్తమానాన్ని అందిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి ఉన్నతమైన మహిమగల ప్రశస్తమైన యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగంలో కలుగునుగాక. నేటి యొక్క వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి అందరితో పాటు నన్ను కూడా ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు ఉండి నడిపిస్తున్నటువంటి దేవుని యొక్క దాసులు, అభిషక్తులు, పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దైవజనులకు, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, అందరికంటే ప్రాముఖ్యంగా నేటి దినాన ప్రభు యొక్క ప్రణాళికలో ఘనమైన వివాహం జరిపించబడి జతపరచబడి ఆనందంతో సంతోషముతో వేదికను అలంకరించినటువంటి వధూవరులు ఇరువురికి కూడా నా యొక్క కుటుంబ పక్షమున సంఘం పక్షమున శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ఇంతవరకు చక్కటి మాటలు దైవజనులు ఆయా రీతిలుగా చక్కటి మాటలు వారికి తెలియపరిచారు. ఆ మాటలు ప్రాముఖ్యంగా వధువు వరులకి కాకుండా ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి, మనందరికీ వర్తిస్తాయి. కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను మళ్ళా తిరిగి అధ్యక్షుల వారికి నేను అప్పగిస్తాను. దేవుని యొక్క దాసులు పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, వివాహము అన్ని విషయములో ఘనమైనదైనటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. మన తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క అనాది ప్రణాళికలో ఆయన బిడలైనటువంటి వారి పక్షముగా ఒక ఉద్దేశము, ఒక సంకల్పము, ఒక ప్రణాళిక కలిగిన వాడై ఆదిలో నేల నుండి తీయబడినటువంటి ఆదామును జ్ఞాపకం చేసుకుంటూ వానికి సాటి అయిన సహాయము కావాలని మరలా నేల నుండి మట్టిని తీయకుండా ఆదాములో నుండి తీయబడినటువంటి ఆ శరీరమును, ఆ ఎముకను స్త్రీగా నిర్మించి వారిని జతపరుచున్నట్లుగా అనేకమైనటువంటి వివాహ వేడుకల్లో మనము వింటూ ఉన్నాం. లేఖన భాగాల్లో క్రీస్తు బిడ్డలుగా మనము చదువుతూ ఉంటూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము పక్షముగా 3 వివాహాలు మనకు కనబడుతూ ఉంటాయి. 3 వివాహాల్లో ఎక్కువగా ఈ ఘనమైనటువంటి వివాహం అనబడినటువంటి తన కుమారుల విషయంలో 2వ వివాహానికి మనమందరము కూడా పాలు పొంది వారిని దీవించి వారిని ఆశీర్వదించగలుగుతాం. ఒకటి మానవుని యొక్క జీవితము శరీర సంబంధము, 2వది ఆత్మ సంబంధమని దైవజనులు ప్రతి ఆదివారం లేక ప్రసంగాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఈ ఘనమైన వివాహాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భములో పిండముగా మనం రూపింపబడక మునిపే క్రీస్తు ప్రభుల వారు తన యొక్క ఉద్దేశములో తండ్రి తన యొక్క అనాది ప్రణాళికలో ఏదైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క వివాహము ఆయన ముందే వారికి వివాహాన్ని జరిపిస్తారు. అందుకని ఆయన అంటాడు, ఎఫెసీ పత్రిక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చూస్తే 21:33 వరకు అందులో అంటాడు, ఈ మర్మము గొప్పది అంటాడు. ఈ మర్మము గొప్పదని 2 విషయాల్లో అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఒకటి, భూమి మీద తన బిడ్డలైనటువంటి వారు శరీర సంబంధమైనటువంటి వివాహమును జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎవరికి లోబడాలా, ఎవరిని ప్రేమించాలా, ఏ విధముగా ఉండాలా, ఏ విధముగా వర్ధిల్లాలి అని అంటూ, మరొక మాటగా పరసంబంధముగా క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మధ్యాకాశంలో జరగబోయేటువంటి ఆ ఘనమైన వివాహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. మనకు కనబడిన వివాహము, మనం పాల్గొనని వివాహము ఏమిటంటే, మనకంటే ఈ భూమి మీద తన యొక్క యవన కాలములో మనము జతపరచబడక ముందే తండ్రి తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఇరువురిని ఏర్పాటు చేసి ఘనమైన వివాహము పరమందు జరిపించబడి, 2వది అందరి సమక్షములో, అంటే తల్లిదండ్రుల సమక్షములో, గ్రామము సమక్షంలో, సంఘము సమక్షంలో, సమాజము సమక్షములో అందరి ఎదుట ఘనమైన వివాహము జరిపిస్తారు. ఈ ఘనమైన వివాహంలో మనమందరము పాల్గొంటాం. క్రీస్తు ప్రభులను స్వకీయ రక్షకునిగా అంగీకరించినటువంటి మనము మరలా అందరము కలిసి ఆ మధ్యాకాశమునకు, అంటే వరుడుగా అవి చేయబోతున్నటువంటి క్రీస్తు ప్రభుల వారు
వధువు అనబడినటువంటి సంఘమును తీసుకుని వెళ్ళిపోవడానికి ఆయన సిద్ధపడుతున్నటువంటి ఈ యొక్క రాకడ సిద్ధపాటు దినములో ఉన్నటువంటి మనము ఆ యొక్క ఘనమైన వివాహాన్ని చూడడానికి కూడా మనము సిద్ధపడి ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి తేటతెల్లగా మాట్లాడతారు. దైవజనులుగా సహజముగా నేనైనా వేరే దైవజనులైనా ఎవరైనా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెని ప్రేమించాలని చెప్తారు. ఈ పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే పెండ్లి కుమార్తెను మాత్రమే ప్రేమిస్తాడు, ఇంకెవరిని ప్రేమించడు. పెండ్లి కుమార్తె తన యొక్క భర్తకు మాత్రమే విధేయత కలిగి ఉండాలని చెప్తారు. అయితే ఆమె తన భర్తకు మాత్రమే విధేయత కలిగి ఉంటుంది, కానీ ఇంక ఇంట్లో ఎవరిని కూడా సరిగ్గా చూడదు, పట్టించుకోదు. ఏ అంటే మాకు పాస్టర్ గారు చెప్పారు, నీవు నీ భర్తకు విధేయురాలయుండు. అబ్బాయి అంటాడు, మాకు పాస్టర్ గారు చెప్పారు ఘనమైన వివాహంలో నీవు నా భార్యను మాత్రమే ప్రేమించమన్నారు, మీరు అందరూ డోంట్ కేర్ అంటారనరా. అలాంటి కేసు ఒకటి వచ్చింది, ఉంటాయి. అంటే వీటన్నిటికంటే ముందు దైవజనులు సాల్మాన్ గారు తెలియపరిచారు, వీటన్నిటికంటే ముందు వధువు అనబడినటువంటి శరీర సంబంధమైనటువంటి స్త్రీ, వధువు అనబడినటువంటి సంఘమును రెండు జ్ఞాపకం చేసుకుంటూ, వరుడు అనబడినటువంటి శరీర సంబంధముగా వరుడు అని మనం పిలువబడుతున్నటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా దేవునికి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు వరుడుగా ఉంచి ఉన్నారు. వారి యొక్క విధేయత అనగా వారి యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నిత్యముగా క్రీస్తు ప్రభుల వారు వరుడుగా తన యొక్క వధువు అనబడిన సంఘమునే కాక అందరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాట యోహాను 3:16 చూస్తాం. ఫర్ గాడ్ సో లవ్ టు ద వరల్డ్. ఆయనకి విధేయత కలిగిన వారు, ఆయనకి అవిధేయత కలిగిన వారు అయినప్పటికీ వారందరూ కూడా వధువుగా వధువు సంగముగా సిద్ధపడాలా. ఆయన మధ్యాకాశములో ఘనమైన వివాహం చేసుకోబోతున్నాడు కనుక ఆయన వివాహముకు ముందు నుండి ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నట్లుగా మనం లేఖనాన్ని చూస్తూ ఉన్నాం. ఇందాక దైవజనులు అన్నారు, ఉదయం చాలా చక్కటి స్మైల్ క్లోజప్ కలిగి ఉన్నాడు, మరి ఇప్పుడు ఏంటి అని అంటే, మరి రాత్రి నుంచి నిన్న పనులన్నీ చేసి అలసిపోతారు కదా సార్. పెళ్ళిగుడికి ఏం పని, ఆయనకి మైండ్ సెట్లు బోల్డ్ ఉంటాయండి. ఎలా చక్క పెట్టాలా, ఎలా చేయించాలా, ఎవరెవరికి ఐడియా ఇవ్వాలా అని ఉంటుంది కదా, అవును కదా. ఏదేమైనా మనం గమనించినట్లయితే అంటే ఈ ఘనమైనటి వివాహానికి అందరిని ఆహ్వానించుటలో, అందరిని పిలుచుటలో ఎలాగ చేయాలనే ఒక ప్రణాళిక ఏ విధముగా అంటే సృష్టికర్త అయిన తండ్రికి అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు మధ్యాకాశంలో ఘనమైన వివాహం కొరకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని బట్టి కొంత అలసట రావచ్చు అనుకుంటున్నాను నేను. అలసట రాలేదు, స్మైల్ ఎత్తున్నాడు, బాగుంది, వెరీ గుడ్, మంచిది. కనుక ఎప్పుడు కూడా మనము మొదట మనకు అప్పగింపబడినా లేకపోతే మనకు ప్రభు యొక్క ప్రణాళికల్లో ఇవ్వబడినటువంటి సతీమణిగా లేకపోతే భార్యగా యజమానురాలుగా అన్ని విధాల ఆమెనే మనము ప్రేమిస్తూ మనం ఉండినప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే వధువుగా ఆమె తన యజమానుడైనటువంటి తన భర్త గారి యొక్క మాట వినుటలో అన్నిటిలో కూడా లోబడినప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అంటే మనము ప్రేమించాలి అంటే మనము లోబడాలి అంటే, లోబడి ప్రేమించడం ద్వారాగా దేవుడిచ్చే ఆశీర్వాదము పొందాలంటే మొట్టమొదట ఎవరి మాట మనం వినాలంటే నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. ఎవరు వినాలా? వారే కాదు, ఇక్కడ కూడా మనమందరము కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని మాట. ఎందుకంటే మనం రక్షింపబడిన వారము గనక, ఇదేమి వివాహం? పరిశుద్ధమైన వివాహము గనక, రక్షింపబడిన వారము గనక, రక్షణ పొందిన వారము గనక, క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందగోరాలనేటువంటి ఆశ ఆకాంక్షతో ప్రార్థనాపూర్వకముగా మనం అన్ని సిద్ధపాటు కలిగిన వారము గనక ఆ ప్రణాళికలోనే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందాలంటే, అవును, పరిస్థితులను సమస్తమును కూడా ఏ స్థితిలోనైనా ఎక్కడైనా ఎక్కడున్నప్పటికీ కూడా చేయగలిగినది ఒకటే, అది ప్రార్థన. ప్రార్థనతో మన జీవితంలో ఉదయం లేచిన మొదలుకొని మొట్టమొదటిగా ఇరువురు కూడా ప్రార్థనతో వారు ఆ దినాన్ని సంతోషముగా ఎదుర్కొనడానికి సిద్ధపాటు కలిగి సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిని
ఆదరణకర్తైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని వారు జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగినప్పుడు వారితో పాటు 10 తరాల పాటు ఇందాక బిడ్డలు అన్నారు, బిడ్డలు కాదు, బిడ్డలు మనములను కూడా దేవుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల చేత ప్రభు దీవిస్తారు. దేవునికి స్తోత్రం. ఎవరు హల్లెలూయా చెప్పట్లేదండి? భోంచేశారా అందరూ లేదా? మంచిది. కనుక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందంట? మేకు. అంతేనా? ఇప్పుడు మేలులా ఉంటుంది. కొత్తగా పెళ్ళైనప్పుడు బుజ్జిగా స్మైల్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని రోజులకి అన్నమగడెట్టాను ఎట్టుగా అన్నదనుకో, అయ్యో, తర్వాత మళ్ళీ ఏమైపోద్దంటే మేలు కాస్త మేకైపోద్దంట. అవునా కదా? అవుదా? చెప్పాలా? కానీ ఎప్పటికీ కూడా మన జీవితంలో మేలులాగానే ఉండాలంటే మన ప్రేమ ఎప్పుడు కూడా వెల్లడిపరిచినప్పుడు మన భార్య మనకి ఎప్పుడు కూడా మేలుగానే ఉంటుందని తెలియపరుస్తున్నాను. అలాగే వధువు విధేయత చూపడం వల్ల ఏమి ప్రయోజనం అంటే సమస్తం ఎన్నున్నా సరే, ఆ లేఖనంలో ఇందాక మనం చెప్పినటువంటి 21 నుండి 30 వరకు చూస్తే తన తల్లిని తన తండ్రిని సమస్తాన్ని విడిచి మొత్తం ఫస్ట్ అటుకొచ్చి ఎవరికి ఇస్తారు? కీ పట్టుకొచ్చి భార్యకి ఇస్తారు, పాకెట్ పట్టుకొచ్చి భార్యకి ఇస్తారు, డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి భార్యకి ఇస్తారు. అంతేనా? అమ్మకి ఇస్తారా? అమ్మాయి ఇప్పటికి లోపల పెట్టు, అమ్మాయి ఇప్పటికి లోపల పెట్టు అంటే విధేయత చూపడం వల్ల సమస్తము నీ ఆధీనములోనే జరగడానికి ప్రభు సహాయం చేస్తారు. కనుక వివాహము అన్ని విషయములో ఘనమైనది. అయితే ఇప్పుడు మనము రక్షింపబడినటువంటి మనము ఆ యొక్క మధ్యాకాశములో జరగబోయేటువంటి వివాహములో కూడా ఈ విధముగా మనం పాల్గొనాలంటే క్రీస్తు ప్రభుల వారిని మనం స్వకీయ రక్షణగా అంగీకరించినటువంటి కారణము చేత సహవాసమందును, ప్రార్థన చేయటం ఎందును, రొట్టె విరుచుడు ఎందును ఎడతెగక మనము మన భక్తి శ్రద్ధతో కూడినటువంటి విశ్వాసాన్ని మనము కొనసాగించినప్పుడు ఈ ఘనమైన వివాహము శరీర సంబంధముగా భూమి మీదే కాక పర సంబంధముగా ఆ మధ్యాకాశములో ఘనమైన వివాహములో కూడా మనమందరము కూడా పాల్గొని ఇటువంటి సంతోషాన్ని మనము అనుభవించగలమని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ. నూతనముగా జతపరచబడినటువంటి వధువు అలాగే వరులకి దేవుడు ఉన్నతమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చక్కటి వర్తమానాన్ని అందించిన నానాజీ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆ కేక్ కట్ చేసుకుందాం.